నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరలా విద్యుత్తు కోతలు లేకుండా, విద్యుత్తు భారం ప్రజల మీద పడకుండా సక్రమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యుత్తుని సప్లై చేస్తూ ఉన్నందుకు ప్రజల భారాన్ని తన మీద వేసుకొని రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 5,000 కోట్ల రూపాయలు విద్యుత్తు అప్పులు ట్రూ-అప్ ఛార్జీలు తీరుస్తున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రజల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. విద్యుత్ అనేది చాలా ముఖ్యమైనటువంటి రంగం. ఈరోజు ప్రతిదీ కూడా ఎలక్ట్రానిక్స్ తోటే ముడిపడి ఉంది. గృహిణి, ఇంట్లో ఉన్నటువంటి గృహిణి, లేకపోతే పిల్లలు చదువుకున్నటువంటి వాళ్ళు, సెల్ ఫోన్లు, మిక్సీలు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు, రోడ్డు మీదకి వస్తే ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద సంస్థలు, దేనికైనా నిత్యవసరమైనటువంటి ఏదైనా ఉంది అనంటే అది విద్యుత్ మాత్రమే. ఆ విద్యుత్తు ఒకప్పుడు సాంప్రదాయబద్ధంగా జల విద్యుత్తును మాత్రమే ఉత్పత్తి చేసేటువంటి వాళ్ళు. జల విద్యుత్తు ఎంత చేసినా కానీ అవి కాలానుకూలంగా వచ్చేటువంటి వరదల ద్వారానో వర్షాల ద్వారానో ప్లాంట్స్లో వాటర్ నిలబెట్టి ఉన్నప్పుడు కేవలం విద్యుత్ ఉత్పత్తి అట్లా జరిగేది. ఆ తర్వాత థర్మల్ విద్యుత్తు కూడా కొంతకాలం బాగా ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితి ఉంది. థర్మల్ విద్యుత్తు కూడా కోల్డ్ బాగా దొరకట్లేదు ఇప్పుడు, అది కూడా బాగా ఖరీదైపోయినటువంటి పరిస్థితి ఉంది. బొగ్గు కూడా దొరకటం లేదు. భూమి లోపల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో తవ్వుతూ ఉన్నారు. చాలా చోట్ల కోల్డ్ స్టోరేజెస్ కూడా మూలపడతా ఉన్నాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాదాపు 15-20 ఏళ్ల క్రితమే విద్యుత్ రంగంలో కూడా మార్పులు తీసుకురావాలంటే మనం విండో ప్లాంట్స్ని, సోలార్ విద్యుత్తుని డెవలప్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేసి దాదాపు 2014కి ముందు రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు విద్యుత్తు సక్రమైనటువంటి పద్ధతిలో ఉండేది కాదు. సరైన సమయంలో ప్రజలకి అందుబాటులోకి వచ్చేది కాదు. రైతులు కూడా అనేక మంది చనిపోతూ ఉండేవాళ్ళు. రైతులకు ఇచ్చేటువంటి విద్యుత్తు కూడా నాణ్యమైంది కాకుండా అప్ అండ్ డౌన్స్ ఉండటం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు కూడా విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి విండో విద్యుత్తు, సోలార్ విద్యుత్తుని ముందుకు తీసుకొచ్చి అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకురావడం ద్వారా, పీపీఏలు చేసుకోవటం ద్వారా దాదాపు 9,500 మెగా యూనిట్లు మిగులు విద్యుత్తును తీసుకొచ్చి ఆ రోజు 2019 వరకు ఉన్నటువంటి పరిస్థితి.